మీరు కూడా నాలాగా తక్కువ ఎక్స్పెన్సెస్తో ఐసీఎన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి డయట్ అన్నమాట. నేను 3 months అయితే డయట్ ఫాలో అయినా. దానికి వచ్చేసి ఒక రోజుకి 120 to 130 రూపీస్ ఖర్చు అయ్యేది. అంటే 1 monthకి 3600 to 3900, మొత్తం 3 monthsకి కలిపి 11700 నుంచి 12000 అయితే అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీఎన్ పార్టిసిపేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజుకి 3500 పే చేసా. అండ్ నేను 2 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేశాను అన్నమాట. ఒక కేటగిరీకి 6500 అండ్ ఇంకో కేటగిరీకి 5500, టోటల్ కలిపి 12000 పే చేసా. అలాగే ట్యానింగ్ ఒక 3000 పే చేసా. ఇంకా అక్కడ స్టే చేయడానికి 3 daysకి 3000 అయితే రూమ్కి పే చేసా అన్నమాట. ఇంకా ఫైనల్లీ మన ఖర్చులకి అక్కడ జిమ్ పోవడానికి తినడానికి మొత్తం కలిపి 1000 అయింది. అంటే టోటల్గా నా ఖర్చు వచ్చేసి 34,700 to 35,000 లోపే ఫినిష్ చేసుకున్నా. చాలా తక్కువ ఎక్స్పెన్సెస్తో నేనైతే ఐసీఎన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశా. తక్కువ ఎందుకు అయిందంటే నేను డైట్లోనే మేనేజ్ చేసుకున్న తక్కువ ఖర్చుని. మనకి డైట్కే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో డైట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మనం తక్కువ ఎక్స్పెన్సెస్తో ఐసీఎన్లో కూడా పార్టిసిపేట్ చేయగలం. సో మీకు కూడా ఇలా తక్కువ ఎక్స్పెన్సెస్తో డైట్ కావాలంటే మన అకౌంట్ని ఫాలో చేసుకోండి. తక్కువ ఖర్చుతో ఉన్న డైట్ ఫుడ్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఫ్రెండ్స్లో ఎవరైతే ఐసీఎన్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి.